ఇప్పుడే మనం చూసుకుంటే కాంగ్రెస్లో మేనిఫెస్టో అయితే విడుదల చేసింది తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అయితే ఎట్టకేలకు గాంధీ భవన్లో మేనిఫెస్టోను విడుదల చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మేనిఫెస్టోను యువత, మహిళలు, రైతులు, కార్మికులకు న్యాయం జరిగేలా రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు అయితే తెలిపారు. అన్ని వర్గాలతో మాట్లాడి మేనిఫెస్టో తయారు చేశామని వెల్లడించారు. 5 న్యాయ్ 25 గ్యారంటీల్లో భాగంగా మేనిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసిందని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మేనిఫెస్టోలో కీలక అంశాలు అయితే చెప్పామని చెప్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు అయితే చూద్దాం. అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక వినోద కేంద్రాల ఏర్పాటు అయితే చేస్తారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తారు. గతంతో ఇచ్చిన హామీ మేరకు ఐటీఐఆర్లకు ప్రాజెక్టుకి అయితే ప్రారంభం అయితే చేయడం జరుగుతుంది. భద్రాచలం వద్ద ఏపీలో విలీనమైన 5 గ్రామాలను మళ్ళీ తెలంగాణలో విలీనం చేస్తారు. ఈ 4 సైనిక పాఠశాలలు కూడా ఏర్పాటు అయితే చేస్తారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేస్తారు. కేంద్ర నిధులు నేరుగా స్థానిక సంస్థలకు అందేలా చూడడం చేస్తారు. సౌరశక్తి ఉత్పత్తిని ప్రోత్సహిస్తారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారు. బయ్యవరంలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడతారు. రాష్ట్రంలో మైనింగ్ విశ్వవిద్యాలయాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. రామగుండం, మునుగోడు కొత్త రైల్వేలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని క్రీడా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినట్లయితే తెలంగాణలో ప్రత్యేకంగా ఇవన్నీ కూడా చేస్తారన్నమాట. ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మన ఛానల్ సబ్స్క్రైబ్